హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీకు హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడింటికి ఉపయోగించే హెల్దీ అయిన రెసిపీ చూపించబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? మూంగ్ దాల్ పరోటా. దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా ఆకలేదు. తీసుకున్న తర్వాత చాలా హెల్దీ ఫుడ్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూంగ్ దాల్ పరోటా చేయడానికి నేను ముందుగానండి మిక్సీ జార్ తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దీనికి స్ప్రౌట్స్ వాడతానండి. ఏంటంటే ముందుగా నానబెట్టుకున్న మొలకలు, అంటే పెసల్ని ముందుగా 2 రోజుల ముందు నానబెట్టుకుని ఇలా మొలకల కింద రావాలండి. ఈ పెసలు మొలకల కింద వచ్చిన తర్వాత మనం వీటిని వాడుకోవాలి. ఈ పెసలు చాలా మంచిదండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి, పిల్లలకి చాలా మంచిది. ఇందులో 1 కప్పు పెసలు మొలకలు, అలాగే 1 కప్పు కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. పెసలు నానబెట్టుకున్న మొలకలు వస్తాయి కదండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా. ఇదైతే సాజీరా వేస్తున్నానండి. సాజీరా లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు, జీలకర్రన్న వేసుకోవచ్చు. కొంచెం నలిపి వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి మిక్సీలో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం మిరియాలు కూడా వేస్తున్నాను, అది కూడా మీ చాయిస్. అలాగే జీలకర్ర కూడా వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ వేసి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది కదండి. ఈ పేస్ట్ని తీసుకుని పక్కన బౌల్లో పెట్టుకోవాలి. ఇలా కచ్చాపిచ్చాగా, అంటే మెత్తగా కాకుండా ఇలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకుని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను నేను. ఇది హెల్దీ అండి, చాలా హెల్దీ. బరువు తగ్గాలనే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ ఉంటుందండి. అలాగే పిల్లలకు కూడా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ గిన్నెలో తీసేసుకున్నాను కదండి, బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం చపాతీ పిండి వేస్తున్నానండి నేను. ఈ చపాతీ పిండి స్థానంలో జొన్న పిండి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే చపాతీ పిండి అంటే గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండి 1 కప్పు వేసి అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ వాడుకుంటే చాలా మంచిదండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మొత్తం ఆ పేస్ట్ అంతా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మనం చపాతీ ముద్దలా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను, అంటే మనకి గట్టిగా. ఇందులో మనం కావాలంటే కొంచెం రాగి పిండి కలుపుకున్నా పర్వాలేదండి, చోడిపిండి ఇంకా హెల్దీ కావాలనుకుంటే. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇలా దీనిపైన ఒక కాటన్ క్లాత్ కప్పి ఉంచితే బాగా మనకి గట్టి పడదండి, పిండి ముద్ద సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అరగంట సేపు అయిపోయింది కదండి. ఇప్పుడు నేను మనకి ఏ సైజు కావాలి పరోటా అన్నది ఆ సైజు తీసుకొచ్చండి. పిండి ముద్ద తీసుకుని పరోటాలని ప్రిపేర్ చేసుకోవాలి. పరోటాలను ప్రిపేర్ చేయడానికి నేను మనకి చపాతీ బల్ల ఉంటుంది కదండి, ఆ బల్ల కానీ, అది లేకపోతే ఇలాగా కంచం అంటే మనకి ఇలాంటి ప్లేట్ కానీ ఇలా తిరిగేసి వేసుకునండి. దీనిపైన ఇంత మనకి ఈ సైజు ముద్దలు తీసుకునండి. ఈ సైజు పిండి ముద్దలు తీసుకుని దీనిపైన కొంచెం పిండి జల్లుకుని ప్లేట్ పైన మన పరోటా అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకోండి ఇలా పరోటా అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పిండి బాగా ఎక్కువ వేసుకుని మనకి జరుగుతుంది. అంటే ఇందులో కొంచెం మనం ఆల్రెడీ మూంగ్ దాల్ పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుందండి ఇది. ఇలా మనకి ఏ సైజు కావాలో పరోటా అన్నది ఆ సైజులో మనం చేసుకోవాలి. పరోటా చాలా హెల్దీ అండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, ఈవినింగ్ డిన్నర్ కింద తీసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్కి కూడా తీసుకోవచ్చండి. పరోటాలో మనకి ఇవి మనకి తాజాగా ఉంటాయండి. మనం మధ్యాహ్నం చేసి పెట్టేసుకున్నా కానీ సాయంత్రానికి కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు దీనికి మనం ఏ కర్రీని యూజ్ చేయకపోయినా కూడా మామూలుగా కూడా తినేయచ్చండి. ఇవైతే నేను చేసేసిన తర్వాత వీటిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే మడతలు పెట్టి చేశానండి. ఇదిగోండి పరోటా అన్నది రెడీ అయిపోయింది కదా, మూంగ్ దాల్ పరోటా. ఇప్పుడు నేను వేయించేస్తున్నాను. మనం దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే మనం నెయ్యి వేసుకుని మార్చుకుంటే చాలా హెల్దీ అండి. ముఖ్యంగా ఆవు నెయ్యి వేసుకున్నామంటే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఇందులో అప్పుడు
ఎక్కువగా ఫ్యాట్ అన్నది ఉండదు కాబట్టి ఆవు నెయ్యి అయితే చాలా మంచిదండి. ఆవు నెయ్యితో మనం ఇలా పరోటాలను కాల్చుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. దీనివల్ల ఏంటి ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి లాభం షుగర్ కంట్రోల్ అవుతుంది. ఎక్కువగా మనకి షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి. అలాగే మనకి బరువు తగ్గాలన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఇవి తీసుకోవడం వల్ల కడుపు నిండిపోయినట్టుండి ఆకలి వేయదు, బరువు తగ్గుతారండి. చాలా హెల్తీ ఫుడ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మూంగ్ దాల్ పరోటా. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి. నేనైతే మొత్తం అన్ని పరోటాలని ప్రిపేర్ చేశాను. దీని కాంబినేషన్ ఏదైనా కర్రీతో నంచుకోవచ్చండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.